హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్లో ఇంకో ఎగ్జైటింగ్ మూవీ యొక్క ట్రైలర్ని రియాక్ట్ చేయబోతున్నాం. ఏ మూవీ అనుకుంటున్నారా? ఈ మూవీకి ఇంతకుముందే ఇంకొక ట్రైలర్ వచ్చింది. అది కాదని చెప్పి ఇప్పుడు 2.0 అని ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఈ మూవీకి క్యాస్ట్ చూసుకున్నట్లయితే ఇది మన మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ. అండ్ దీనికి మన తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ గెస్ట్ చేసేసి ఉంటారు. ఎస్, ఇది మన ప్రభాస్ గారు నటించిన ద రాజా సాబ్. ఈ మూవీలో క్యాస్ట్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు, సంజయ్ దత్ అండ్ ఇంకా మాలవిక అండ్ నిధి అగర్వాల్ గారు యాక్ట్ చేశారు. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ మూవీ యొక్క 2.0 ట్రైలర్ని రియాక్ట్ చేద్దాం. లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద మూవీ ట్రైలర్ రియాక్షన్. స్టార్ట్. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. గంగమ్మ, సంజయ్ దత్ గారు. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. కనకరాజు, ఎందుకు చెప్పారు చెరుకు? సంక్రాంతి కోసం అని నాకు చూపిస్తున్నారు. నీ గురించి తెలుసుకోవాలంది. నిన్ను చాలా మిస్ అయ్యా. చిక్కినావు, చక్కగా వచ్చి వలలో పడినావు. పెద్ద జైజాంటిక్. మిస్ యూ టు రాజా సాబ్. సంజయ్ దత్ గారేనా అది? ఈ ఇల్లు ఒక మైసభ. బిగ్గెస్ట్ ఫ్యాంటసీ. వారే వారే వారే. రావడమే కానీ రియల్లీ ఇట్స్ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, వావ్. ప్రతిదీ ఐ hypnotize చేసి చూపించారు కదా, వాల్ పోస్టర్. మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. ఎస్, ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఎట్ హిప్నటైజింగ్. తాతొచ్చాడయ్యా. మంచి మిస్టీరియస్ ఫ్యాంటసీ మూవీ లాగా He ఉంది. knows ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ కళ్ళలో ఎర్రపడ్డాయి. గంగాదేవి దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. ఎంతో ట్రై చేస్తారు ఎక్కువగా చూపిద్దామని, కొంచెం కావట్లేదు. గంగావతి సూపర్ సూపర్ అన్నీ చూపించారు. ఓల్డ్ ఎరా టు న్యూ ఎరా. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ లో మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. మారుతి గారు డిఫరెంట్లీ సంథింగ్ న్యూగా ట్రై చేశారు. డెఫినెట్లీ వర్కౌట్ అయ్యేటట్టు. క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అట్లాగే ఉంది. ఎంటైర్ స్క్రీన్ రొటేట్ అవుతుంది. అయితే ఏంద్రి ఇప్పుడు He took him into his trance. జోకర్ గెటప్. జనవరి 9 బుక్ టికెట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ యాప్. మూవీ ట్రైలర్ అయితే సూపర్ అండి, సూపర్గా వచ్చింది. అసలు ఇంతకుముందు ఉన్న ట్రైలర్ చూస్తే దానికన్నా ఇది వెరీ మచ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఈ మూవీ మీద నా హోప్స్ని, ఎక్స్పెక్టేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నాకు ఇంతకు ముందుకు వచ్చిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ టు ద బెస్ట్ అన్నట్టు ఉంది. ఈ మూవీ మీద హోప్స్ అయితే చాలా పెంచేశారు ఈ ట్రైలర్తో. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకైతే రే ఇదేదిరా, ఇది ఆఫర్ ఇచ్చినట్టు ఉంది కదరా అన్నయ్యకు అన్నట్లు ఉంది. రియల్లీ చెప్పాలంటే నాకు ఈ ట్రైలర్ అయితే సూపర్గా నచ్చింది గైస్. మీలో ఎంతమందికి ఇదే విధంగా మీకు ఈ ట్రైలర్ నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఏదో వర్కౌట్ అయ్యేలాగే ఉంది ప్రభాస్ గారికి. ఎందుకంటే నేను మారుతి గారి డైరెక్షన్లో ఇదేదో కొంచెం
ఫన్నీ మూవీగా వస్తుంది అని అనుకున్నాను. ఎందుకంటే మనం ప్రీవియస్ మారుతి గారి ప్రాజెక్ట్స్ ఏవి చూసుకున్నా కానీ అది ఫన్ ట్రాక్లో అలా ఆడియన్స్ 2 hours థియేటర్లో ఉన్నంతసేపు కొంచెం ఫన్ ట్రాక్లో అట్లా నడిపిస్తూ సాగదీస్తూ ఓకే ఎంగేజింగ్గా చేస్తారు మారుతి గారు, ఆయన వర్క్ తెలిసిందే. కానీ ప్రభాస్ గారితో హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అది ఎలా రీచ్ అవుతారు అనేది నాకు ఓ డౌట్గా ఉన్నింది. ఓకే, ఇది మారుతి గారు ప్రభాస్ గారు 2 ఎక్స్ట్రీమ్ డైరెక్షన్స్ ఒక్కసారి కలవడం అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ట్రైలర్తో అంత ఇంపాక్ట్ అయితే లేదు. సీరియస్లీ చెప్పాలంటే ఈ రాజా సాబ్ ట్రైలర్ 2.0తో ఇట్స్ పీక్ లెవెల్ తీసుకెళ్ళింది ఎక్స్పెక్టేషన్స్ అయితే. లాస్ట్లో జోకర్ షాట్ ఏదైతే పెట్టారో అది పీక్స్ అంతే. మైండ్ పోయింది అసలు. ఈ ట్రైలర్ నాకు ఇచ్చిన ఇంపాక్ట్తో చెప్పాలంటే సంక్రాంతి ఊపిరి పీల్చుకో, రాజాసాబ్ వస్తున్నాడు, సరికొత్త రికార్డులు సృష్టిస్తాడు అలా అని చెప్పాలనిపిస్తుంది యాక్చువల్లీ. లిటరలీ ఆ డైలాగ్ ఏదైతే ఉందో దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి అని చెప్తుంటే లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఇంకా క్రొకడైల్ ఫైట్ గురించి చెప్పాలంటే అది క్రొకడైల్ అనుకున్నారా ఇంకేమని అనుకున్నావా అన్న అని అడగాలనిపిస్తుంది. ఇంక ఇది కాకుండా రీసెంట్లీ నేనే మనకు స్పిరిట్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. మన రాజాసాబ్ ఇలా బ్యాక్ ఫోజ్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ నుంచి లైటింగ్ వెలిగిస్తున్నారు సిగరెట్కి. అది కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టేటట్లే ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ గారు. చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. ఈ మూవీ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అయ్యేటట్లే ఉంది కాదు, అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. కంటెంట్ ఉంది మూవీకి. లిటరలీ కంటెంట్ అయితే టాలీవుడ్ కాదు, కాలీవుడ్ కాదు, మాలీవుడ్ కాదు, బాలీవుడ్, హాలీవుడ్ అస్సలు కాదు. ఇది రెబల్ వుడ్ ఇది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఫస్ట్ డే కలెక్షన్సే ఒక 200+ crores మార్కెట్ ఓపెన్ అవుతుంది. వైడ్ ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్. ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ బాగాలేదని నేను చెప్పడం కాదు, మేబీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి హట్ అవ్వచ్చు. కానీ నేను యాజ్ ఏ మూవీ ఫ్యాన్గా నేను చూసినప్పుడు నాకు ఇది కాదు, ప్రభాస్ గారి కంటెంట్ ఇంకా ఉంది, మారుతి గారి కంటెంట్ ఇంకా ఉంది, మార్కెట్ చాలా వైడ్ మార్కెట్, వీళ్ళేంటి ఇంత ఇట్లా ఇచ్చారు ఈ టీజర్ ట్రైలర్ అలా అనుకున్నాను. కానీ అదే పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించారో ఏమో తెలియదు మరి నాకు. ఈ 2.0 ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయింది లిటరల్లీ. ఓకే గైస్, ఈ మూవీ అయితే ఇంకా January 9th రిలీజ్ అవుతుంది. సో అదే రోజు మన ఇళయ తలపతి విజయ్ గారిది జననాయకుడు వస్తుంది తెలుగులో, తమిళ్లో జననాయకన్. సో ఆ మూవీ పెద్ద కాంపిటీషన్ అయితే ఉండదు, ఎందుకంటే ఈ సంక్రాంతికి తెలుగులో తోపు మూవీ వస్తుంది, తమిళ్లో తోపు మూవీ వస్తుంది. విజయ్ గారికి అది లాస్ట్ మూవీ అంటున్నారు, అయినా కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం ఉండదు. ఓకే గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ రాజాసాబ్ 2.0 ట్రైలర్ రియాక్షన్. ఇంకో ఎగ్జైటింగ్ మూవీ కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ మన ఛానల్లోని వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇట్స్ యువర్ జేపీటీని లైక్ చేసుకోండి. See you in another exciting content. Bye. Subscribe to It's Your JPT.